హలో అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ లైట్ వెయిట్లో తీసుకున్నానని. సో ఏంటి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో తీసుకున్నానండి, అంటే పాప కోసము. పాతగా ఉంటే లాస్ట్ వీడియోలో మీకు చూపించున్నాను కదా, కొత్తగా చూసేవాళ్ళ కోసం చెప్తున్నాను. సుజాత రింగులని ఉంటాయి కదా, అవి పాతవైపోయాయి. అది కూడా పాపకు టైట్ అయ్యాయి అన్నమాట. సో అది ఇంకా మార్చేసి నేను వేరే తీసుకున్నాను అనమాట. ఫ్యాన్సీ టైప్లో రింగ్స్ తీసుకున్నాను పాపకి. సో అవి ఎంత పడ్డాయి, రేటు ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. సో లాస్ట్ వీడియోలో ఎందుకు బ్లాగ్లో మొత్తం కలపడం అని చెప్పి విడిగా నేను చూస్తున్నానండి. అంటే నేను ఎప్పుడు కూడా విడిగా గోల్డ్ వీడియోస్ అనేవి, ఏదైనా గోల్డ్ కొన్నా ఏదన్నా జరిగినా దాని గురించి నేను విడిగా ఇలా చేస్తానన్నమాట. గోల్డ్ వీడియో చాలామంది ఇలాగే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. సో ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి. ఏదైనా గోల్డ్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాతో కామెంట్ చేయండి. ఓకేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇయర్ రింగ్స్ అయితే 916 KDM అండి. మామూలుగా 22 క్యారెట్స్ ఉంటాయి, కానీ మనకి 916 KDM తీసుకున్నాను అనమాట. సో తర్వాత చూపిస్తాను. ఇది డిస్కస్ చేసినాక కమ్మలు అనమాట. ఒక పెయిరు వెయిట్ వచ్చి 1.140 మిల్లీగ్రామ్స్ ఉందనమాట. లైట్ వెయిటేనండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. లైట్ వెయిటేను. మా జ్యువెలరీ షాప్లో ఇలాగే క్యాలిక్యులేషన్ చేస్తారు. మాకు ఏంటంటే ఇప్పటి నుంచో వెళ్తున్నాం కదా, దగ్గర ఒక 25-30 ఇయర్స్ నుంచి అక్కడేనమాట. అక్కడే ఇప్పుడు ఆడ తీసుకుంటాము నెల్లూరులో. సో అందుకని మాకు ఇలాగే వేసిస్తారనమాట. వెయిట్ మా ముందే చెక్ చేస్తారు, అంతా చూస్తారు. సో వెయిట్ వచ్చి 1.140 మిల్లీగ్రామ్స్ అనమాట. వేస్టేజ్ వచ్చి 180 మిల్లీగ్రామ్స్ వేసారు దానికి. 180 మిల్లీగ్రామ్స్ వేస్టేజ్ అనమాట. కమ్మలకి వేస్టేజ్ అనేది పోతుంది కదా. సో మొత్తం కలిపి 1.320 మిల్లీగ్రామ్స్ అనమాట వెయిట్, వేస్టేజ్తో కలిపి. సో ఈరోజు రేటు అంటే ఈరోజు వచ్చి 17 డేటు, 17/8 ఈరోజే తీస్తున్నాను కదా. 17 డేట్లో ఎంత ఉంది బంగారు రేట్ అంటే 14,698 ఉందండి. అంటే ఇంక్లూడింగ్ GST కలిపి 14,698. GSTతో కలిపి ఇక్కడ కౌంట్ చేస్తున్నారనమాట. వితౌట్ GST అయితే 14,270 ఏమో అనుకుంటానండి, ఐడియా లేదు సరిగా. మాకు ఇంక్లూడింగ్ GST కలిపి ఒక గ్రాముకి GST 3% GST కలిపి వేస్తారనమాట. అలా ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. మనకి బాగుంటుంది, వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇంకా. సో అందుకని వితౌట్ GST కాదు, ఇంక్లూడింగ్ GST. మళ్ళీ ఎవరైనా అంటారేమో ఇక్కడ GST లేదే అని. ఇంక్లూడింగ్ GSTయే 14,698 ఒక గ్రామ్ గోల్డ్ రేట్ అనమాట. సో అది. సో మళ్ళీ ఇదేంటంటే 450 రూపీస్ ఏంటి అనుకుంటున్నారు, మేకింగ్ ఛార్జ్ ఎక్స్ట్రాగా. మేకింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది కదా. సో 1.320 మిల్లీగ్రామ్స్కి ఒక గ్రామ్ వచ్చి 14,698 ప్లస్ మేకింగ్ ఛార్జ్ టోటల్ కలిపితే 19,850 రూపాయలు అయిందండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారా, 1 గ్రాము 140 మిల్లీగ్రామ్స్. ఇది వరకు రోజుల్లో అయితే అసలు కౌంట్లో కూడా వేసుకునేవాళ్ళం కాదు. అలాంటిది ఇక్కడ చూడండి 19,850 మిల్లీగ్రామ్స్ అయింది. ఇది ఏంటనే తర్వాత చెప్తాను. ఇది ఒకవేళ మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను, కావాలంటే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే కౌంట్ చేసుకోవాలి కదా ఒకసారి మీకు. అది కూడా 1.320 మిల్లీగ్రామ్స్, 1.320. సారీ, ఇది ఆల్రెడీ ఇందా చేసి పెట్టాను అనమాట. చూస్తాను చూడండి. 1.320 అంటే మేకింగ్ అంటే మనది ఇదేంటంటే ఇక్కడ 320 చెప్పాను కదా. కమ్మల వెయిట్ ప్లస్ తరుగు రెండు కలిపి, వేస్టేజ్ కలిపి 1.320 ఇంటూ ఎంత మన రేట్ ఎంత, 14,698. 14,698 ఎంత వచ్చింది, 19,401 రూపాయి 36 పైసలు ఎక్స్ట్రాగా. మేకింగ్ ఛార్జ్ ఎంత తీసుకున్నారు, 450 రూపీస్. సో 19,000 కరెక్టే కదా, 19,851 రూపాయి 36 పైసలు అనమాట. కానీ 19,850 రూపాయలు వేశారు. సో ఇంకా దానికి వేశారు. ఇదేంటంటే ఓల్డ్, నేను చెప్పాను కదా గోల్డ్ ఇయర్ రింగ్స్. నేను ఇక్కడ పక్కన మీకు దీంట్లో ట్యాగ్ ఒకవేళ ఇక్కడే మీకు వీడియోలోనే చూపిస్తాను కావాలంటేను, లేదంటే లాస్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. ఇయర్ రింగ్స్ నేను మార్చేసాను కదా, సుజాత రింగ్స్, ఆ కమ్మలదనమాట ఇది.
మామూలుగా అయితే 19,850 కట్టేసేయాలి దానికి. సో నా రింగ్స్ వచ్చి 20,200 పడ్డాయండి. అవి దగ్గర దగ్గర 2 గ్రాములు ఉన్నాయి. అంటే నాన్ కేడిఎం 2 గ్రాములు. ఇంకా మీకు తెలిసిందే కదా, మన దగ్గర ఎంత గోల్డ్ అయినా మనం రిటర్న్ అమ్మామంటే ఇంకా దాంట్లో వాడు ఇంకా అన్నీ వేసేసుకొని తీసేసుకుంటాడు. 20,200 తీసుకున్నారనమాట. సో ఓకే, ఇంకా మనము ఎంత బేరం ఆడాను అంతేనా వచ్చేది, 2 గ్రాములు గోల్డ్ కదా, నాకు ఎంత 1 గ్రాము 140 మిల్లీగ్రామ్సే కదా అంటే, లేదు మేడం అది నాన్ కేడిఎం, ఇది కేడిఎం 916, అది 916 కాదు, అది 22 క్యారెట్స్ మామూలుది అనమాట, మామూలు గోల్డ్. సుజాత రింగులు అవి అంతే పడతాయి. కాకపోతే నేను ఎందుకు చేంజ్ చేశానంటే అవి పాపకి అవి టైట్ అయిపోయాయండి కమ్మలకి. లేకపోతే యాక్చువల్గా నేను గోల్డ్ ఎప్పుడు కూడా నేను మార్చను, అమ్మను, అసలు నాకు ఇష్టం ఉండదు అనమాట. సాధ్యమైనంత వరకు దాన్ని ఏదో ఒకటి చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇంకా నాకే 350 రూపాయలు వచ్చాయన్నమాట. 350 రూపాయలు ఇంకా అబ్బా అనుకున్నాను. ఓకేలేని ఇంకొక 650 రూపాయలు కలిపి నాకు 1000 రూపాయలు ఇచ్చారండి. అది అంటే మనకేంటంటే 350, 650 నేను ఇంకా గోజారితే ఆడికి ఇచ్చారనమాట. ఓకే, 1000 రూపీస్ రిటర్న్ ఇచ్చారు. ఇంకా మనకు అలా జరిగిపోయింది. ఆ 1000 రూపీస్ నేను మెట్టెలు తీసుకున్నాను కదా, దానికి రిటర్న్ వేసేసాను. ఆ మెట్లు ఇందాక లాస్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తుంటాను. ఓకేనండి, అది మనకు తెలిసిన గోల్డ్ షాప్ కదా, చాలా వరకు నాకు మోసం అనేది జరగదనమాట. చాలా వరకు క్లారిటీగా ఉంటుంది. అందుకే నేను అక్కడికే వెళ్తాను. నేను ఏదైనా అడిగేదానికి కూడా నాకు మొహమాటం ఉండదు, ఫ్రీగా అడుగుతాను అనమాట. నేను ఏదైనా వస్తువు పెట్టి కుదవబెట్టి తెచ్చుకోవాలని ఆడే తెచ్చుకుంటాను, కొనాలన్నా ఆడే కొంటాను. 30 ఇయర్స్ మా ఉంటుందన్నమాట. అందుకని ఇంకా పెట్టేసి ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఇదండి ఇంకా దీని కథ. ఇంకా మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. రింగ్స్ చూపించకుండా ఏందని మాకు సోది అంటారేమో, ఖచ్చితంగా చూపిస్తానండి. 1 గ్రాము 19,800, 20,000 వేసుకోండి, 20,000 పడ్డాయి అనిపిస్తుంది. ఇవండి ఇయర్ రింగ్స్ అయితే చూడండి, ఈ టైప్లో తీసుకున్నాను. అంటే పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి బాగుంటాయని నాకు ఈ చాలాసార్లు నేను చూశానన్నమాట. ఆన్లైన్లో కూడా చూశాను, చాలా షోరూముల్లో కూడా నేను చెక్ చేశాను. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. చూసారా, కేడిఎం అండి, నాన్ కేడిఎం కాదు, కేడిఎం ఇయర్ రింగ్స్ అనమాట. సో అందుకనే మనకి ఆ రేటు పడింది. నాన్ కేడిఎం అయితే ఇంకా తగ్గుతుంది. చూసారా, బాగున్నాయి కదా. ఎలా ఉన్నాయి నాకు కామెంట్ చేయండి. నాకైతే పిచ్చిగా నచ్చాయి. మా పాపకి ఈ టైప్లో అసలు లేవన్నమాట. ఎప్పటి నుంచో కోరిక అనమాట, పిల్లలకి కొంచెం ఫ్యాన్సీ టైప్లో బాగా ఎప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వేసుకునేదానికి తేవాలని. బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయో షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదండి ఇంకా ఇయర్ రింగ్స్. ఎంత వెయిటో చూడండి, 1 పాయింట్ అంటే అసలు మనం లెక్కన అసలు ఇదివరకైతే 1 గ్రాము 2 గ్రాములు అంటే అది పెద్ద వెయిటా అనుకొని చూసుకునేవాళ్ళము. కానీ ఇప్పుడు 1 గ్రాము కూడా అమ్మ బాబోయ్ అనిపిస్తుంది, అంత ఇదిగా ఉందండి గోల్డ్ రేటు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇవి బాగా నచ్చాయండి, ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో అదండి, ఇంకా ఈ రింగ్స్ గురించి చెప్పేశాను. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా గోల్డ్ షాప్కి వెళ్ళేటప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, ఎలాగే ఎంత పడుతుంది, మేకింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది అడగండి. నేను వేస్టేజ్ కూడా తగ్గిమని చాలా అడిగాను అనమాట, వాళ్ళని తగ్గలేదు. వాళ్ళు ఎంత అడిగినా ఇంకా ఇప్పుడంతా ఫిక్స్డ్ రేట్ అయిపోయిందండి. ఇదివరకు తగ్గించేవాళ్ళు, కానీ ఇప్పుడు తగ్గించట్లేదు. సో అదండి రేటు. లాస్ట్కి నాకు 650 రూపీస్ ఎక్స్ట్రాగా ఇచ్చారు కదా, అది హ్యాపీ అనమాట. అదండి, ఇంక ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా పాప రింగ్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. బాయ్.